గట్కేసర్ ప్రాంతంలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంపై స్థానిక మహిళలు కన్నీరు చేశారు. 17 ఏళ్లుగా కేవలం హామీలకే పరిమితమైన ఈ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు సిద్ధమయ్యారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం ఎడతెరగని జాప్యంతో స్థానికులకు శాపంగా మారింది. ఈ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. గత 17 సంవత్సరాలుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు మారినా ఫ్లైఓవర్ పరిస్థితి మాత్రం మారలేదని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు మహిళలే స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చారు. ఈ రీలే నిరాహార దీక్ష తర్వాత కాంట్రాక్టర్ మనకి ఇచ్చిన వాక్ ఏంటంటే 18 monthsలోనే మేము మీకు కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు 18 months పోయి 36 months అవుతుంది. 36 monthsలో కూడా ఇది మీరు చూసినట్లయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణం కాలేదు. జస్ట్ ఇది ఒక 1/2 kilometer ఉన్న బ్రిడ్జ్ మాత్రమే. ఈ బ్రిడ్జ్గా 36 months పడుతుంది. అదే నువ్వు శివరెడ్డిగూడలో మీరు కడుతున్న బ్రిడ్జ్ ఇప్పటికీ సగం కంప్లీట్ అయిపోయింది నిన్న పోయి మేము చూసినట్లయితే. అదేవిధంగా ఇక్కడ కొండమడుగులో కూడా ఇదే కాంట్రాక్టర్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నాడు. అది ఆల్మోస్ట్ అవ్వడానికి వచ్చేసింది. ఇక్కడ రాని నిధులు అక్కడికి ఎట్లా వచ్చినాయని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. సో మాకు కావాల్సింది మీ హామీలు అవి కాదు, మాకు కావాల్సింది మాకు పనులు మాత్రమే మీరు ఒకటి చేసి పెట్టండి. జస్ట్ ఒక 1/2 kilometer ఉన్న బ్రిడ్జిని మీరు మాకు నిర్మించి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. చీమల లాంటిది వాటి ఇల్లుని అది కట్టుకొని అది ఎంతో శ్రమపడి కట్టుకుంటుంది. కానీ ఇవాళ మేము అధికారం ఇచ్చిన మీకు మీరు మాకు ఈ చిన్న 1/2 kilometer బ్రిడ్జ్ కూడా నిర్మించలేని పరిస్థితిలో అధికారులు ఉన్నాము. దానికి మేము సిగ్గుపడుతున్నామని మేము గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాము. నమస్కారము, నా పేరు హేమలత. నేను కొండపూర్ విలేజ్లోనే ఉంటాను. ఇక్కడ చుట్టుపక్కల నుంచి చాలామంది యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం గురించి 17 సంవత్సరాల నుంచి అందరు పోరాడుతున్నారు. ఫస్ట్ మినిస్టర్లు పోరాడారు, ఎమ్మెల్యేలు పోరాడారు, కౌన్సిలర్ పోరాడారు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, సర్పంచులు అందరు పోరాడారు. కానీ ఏది ఎవ్వరూ కావట్లేదు బ్రిడ్జి నిర్మాణం అనేది. ఇప్పుడు మాత్రం మేము ఇంటింటికి మహిళలము స్వచ్ఛందంగా ఇది కావాలి, పూర్తి కావాలని, నిర్మాణం తొందరగా పూర్తి కావాలని కాంట్రాక్టర్లను, అధికారులను అందరినీ కోరుతున్నాము. మన ఎమ్మెల్యే మల్లారెడ్డిని కూడా కోరుతున్నాము. అతను తలుచుకుంటే అన్నీ జరుగుతాయి. అతను తలుచుకుంటే కాలేజీలు, ఆయన హాస్పిటల్ నిర్మాణం కాదండి, ఈ బ్రిడ్జి ఆయన తలుచుకుంటే ఈ బ్రిడ్జి నిర్మాణం ఒక 2 నెలలలో కంప్లీట్ చేయమని చెప్తున్నాము. 2 నెలలు వాళ్ళు ఎప్పుడైతే 2 నెలలు అన్నారో 3వ నెల కంప్లీట్ చేయమని అప్పుడు ఇనాగ్రేషన్కి మల్లారెడ్డికి పూల దండ మెడలే ఇస్తామండి చెప్తున్నాము. ఇంతే, నేను చెప్పదలుచుకుంది ఏం లేదు. మేము చాలా మా సోదరిమని కూడా చాలా మాట్లాడింది. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కాంట్రాక్ట్ దండం పెడుతున్నాము. అతని దగ్గర డబ్బులు లేవని చెప్పండి, మేము ఇంటింటికి అందరికీ వసూలు చేసుకొని గుళ్ళ దగ్గర, ఇంట్లో మా భర్తల ఆఫీస్ పైసలు కానీ, పిల్లల జాబ్ పైసలు కానీ అందరి వసూలు చేసుకొని కూడా మేము బ్రిడ్జి నిర్మాణం చేసుకుంటాం. మా ఒక్కరి గురించి కాదండి, ప్రతి ఒక్కళ్ళు ఎంత ప్రాణాలు పోతున్నాయి మాకు తెలుసండి. అది మేము చూస్తున్నాము. నేను ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేదు. 2 నెలలు 3 నెలలు ఈ బ్రిడ్జి కంప్లీట్ కావాలి. మా కేసీపీ సారు మాకు కోఆపరేట్ చేశారు. 12వ తారీఖు మాకు ఆఫీసర్లను పిలిపించి, మాకు 2 మహిళలను పిలిపించి మాట్లాడుతూ అన్నారు. మాట్లాడిన తర్వాత ఎంత టైం ఇస్తారో మాకు తెలియదు. 3 నెలలు మాకు కంప్లీట్ బ్రిడ్జి కావాలి. వాళ్ళు కూడా మాకు చెప్తున్నారు 3 నెలలు కంప్లీట్ కాకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున మాత్రం ఆడ ధర్నా చేస్తాము. రోడ్డు మీద మాత్రం మేము వంటలు వండుకొని, వంట వార్పు ఓరుకు చేసుకొని అక్కడనే బయట పడుకుంటామా, తింటామా, సస్తామా ఆ తర్వాత విషయము. మేము మాత్రం పెద్ద ఎత్తున 3 నెలలు కాలేదనుకో పెద్ద ఎత్తున మాత్రం ధర్నా చేస్తామండి. నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రభా నరసింహారావు. మేము గత 30 సంవత్సరాలుగా ఉంటున్నాము. 17 సంవత్సరాలు పోరాడితే ఈ బ్రిడ్జి నిర్మాణం అనేది ప్రారంభమైంది. ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభం చేసి కూడా 17 సంవత్సరాలు అవుతుంది. ప్రారంభించి ఎన్నిసార్లు ప్రారంభం అనేది జరుగుతుంది. భూమి పూజ అనేది ఒకేసారి చేస్తారు. అట్లాంటిది దాహం వేసినప్పుడల్లా బావి తవ్వుకున్నట్టుగా ఉంది. లాస్ట్ ఒక 2 years బ్యాకే రిలే నిరాహార దీక్షలు కూడా చేశారు. కానీ అప్పుడు అందరు రాజకీయ నాయకులు వచ్చి కూడా మేము త్వరగా కంప్లీట్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మళ్ళీ అదే పరిస్థితి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, రాజకీయ నాయకుల నిర్లక్ష్యమా అనేది అర్థం కావట్లేదు. ఇక్కడి నుంచి ప్రయాణం చేయాలి అని అంటే దాదాపు మేము చుట్టూ తిరిగి వెళ్ళాలంటే 5 నుండి 6 kilometers వస్తుంది. వాహనాలు ఉన్న వాళ్ళ పరిస్థితి అంటే పర్వాలేదు. ఇంకొకటి ఏంటంటే ఆ మాధవరెడ్డి బ్రిడ్జ్ అనేది మూలమలుపు చాలా ప్రమాదకరంగా ఉంది. యాక్సిడెంట్ జోన్గా మారింది. ఒకవేళ పాదచారులు వెళ్ళాలంటే ఇదే బ్రిడ్జ్ నుంచి పట్టాలు దాటి వెళ్ళాలి. ఈ పట్టాలు దాటి వెళ్ళాలంటే డైలీ 250 నుంచి 300 వరకు ట్రైన్లు ప్రయాణిస్తూ ఉంటాయి. సిగ్నలింగ్ అనేది కూడా చాలా దూరంగా ఉండి వృద్ధులకు, పిల్లలకు వెళ్ళే వాళ్ళకి త్వరగా ఈ వెలుతురు కనిపించకపోవడం వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? కాంట్రాక్టర్ దీనికి వీళ్ళకి భరోసా ఇస్తాడా? రాజకీయ నాయకులు భరోసా ఇస్తారా? మేము మహిళలందరం కూడా మాకు ఎలాంటి రాజకీయ ప్రలోభాలు లేకుండా స్వచ్ఛందంగా మా కుటుంబాలు బాధపడుతున్నాయి, మా పిల్లలు, మా భర్తలు
వీళ్ళందరూ కూడా ఉద్యోగాలకు వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా ఎంతో బాధను అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ ఎంతమంది రాజకీయ నాయకులు యూత్ అందరు పార్టిసిపేట్ చేసినా ముందుకు కావట్లేదని మహిళలందరం కూడా చైతన్యవంతులమయ్యి మేము దీనికోసం పోరాడుతున్నాం. మా పోరాటానికి సమాధానంగా కాంట్రాక్టర్ సమాధానం చెప్పాలి. ఇంకోటి ఏంటంటే మేము ఇక అంబులెన్స్ రాకపోవడము, తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ ఇక్కడ ఇన్ఫోసిస్, జెన్పాక్ట్, యాక్సెంచర్ కంపెనీలు ఉన్నప్పటికీ వాళ్ళ కాలేజ్ నుంచి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినా ఈ చుట్టూ తిరిగి రావడానికి క్యాబ్ ఫెసిలిటీ ఇవ్వకపోవడం వల్ల కూడా వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళలేకపోతున్నారు. డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అనేది ఉంటాయి. వాళ్ళకి మరి క్యాబ్ ఫెసిలిటీ లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు ఎలా చేసుకుంటారు? కుటుంబాలు ఎంత భారంగా తయారయ్యాయంటే రోజుకి దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టు తయారైపోయింది. ఇలాంటి వాళ్లకు రాజకీయ నాయకులు, ప్రస్తుతం ఉన్నటువంటి మినిస్టర్ కూడా 40 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 50 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం అంటున్నారు. వచ్చిన ఉద్యోగమే నిలుపుకోవడానికి కావాల్సినటువంటి సహకారం ఇవ్వకపోతే కొత్త ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తాడు? మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ పెరుగుతుందా తగ్గుతుందా? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? యువతకి ఎలాంటి ఆదర్శం ఇస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి కానీ పాత ఉన్నటువంటి మినిస్టర్లు కానీ? లాస్ట్ మూడు ప్రభుత్వాలు మారాయి. మల్లారెడ్డి సార్ 2 సార్లు ఎన్నుకున్నాం. ఆయన పాలమ్మినా పూలమ్మినా నేను కష్టపడ్డా పైకి వచ్చినా మరి నన్ను ఆదుకోండి, మీ కష్టాలను తీరుస్తా అని చెప్పిండు. మరి పాలమ్మి పూలమ్మి సంపాదించి తన హాస్పిటల్లో తను ఊడబెట్టుకుంటే సరిపోయిందా? మరి మా ప్రజల సమస్యలు తీర్చేది ఎవరు? ఆయన కష్టాన్ని తెలిసిన వాళ్లకు ఓటేస్తే మా కష్టాలను అర్థం చేసుకుంటారన్నటువంటి ఉద్దేశం చేత మేము ఓట్లేసి గెలిపించినాం. ఎప్పుడైనా వచ్చిండా? వినాయక చవితికి వస్తారు. వినాయక చవితికి వచ్చి కొబ్బరికాయ కొట్టిపోతే దేవుడు మాకు పనులు చేసి పెడతాడా అండి? రంజాన్కి వస్తారు, ముస్లింలతోటి భోజనాలు చేసి వెళ్తారు. మరి అప్పుడు వచ్చి అల్లా వచ్చి మాకు చేసిపోతాడా? మా డిమాండ్లు ఏంటంటే మాకు ఈ బ్రిడ్జ్ నిర్మాణం కావాలి, నెంబర్ 1. తర్వాత మాకు గురుకుల్లో ఫెసిలిటీ, విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు చేస్తా అన్నారు, అది కావాలి. తర్వాత బస్ స్టాండ్ కావాలి. ఇంకొకటి ఏంటంటే ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరగకపోవడం వల్ల సగం పనులు ఆగిపోవడం వల్ల బస్సులు కూడా రావట్లేదండి. మేము ORR దగ్గరికి వెళ్ళి ఎక్కాలి. మా పరిస్థితి ఏంటి అసలు? చిన్న క్యాబ్ బుక్ చేస్తే గట్కేసారి యాక్చువల్గా 10 రూపాయలలో వెళ్ళిపోయే వాళ్ళము 300-400 అడుగుతున్నాడు. 300-400లలో ఏ కాజీ పెట్టుకో విజయవాడకు కూడా వెళ్ళేసి వస్తాం. ఇక్కడి నుంచి ఇక్కడికి 200-300 మేము పెట్టాలా అండి? అసలు మా పరిస్థితి ఏంటి అసలు? ఈ కాంట్రాక్టర్ యొక్క అసలు నిర్లక్ష్యానికి కారణం ఏంటి? రాజకీయమా లేకపోతే అధికారులా? ఆయన పరిస్థితి ఏంటో మాకు చెప్పాలి కదా. ఇక్కడికి ఇది ఉన్నదమ్మా, మేము చేయలేకపోతున్నాము అని. ఒకవేళ ఆయన చేయలేము, మాకు ఫైనాన్షియల్గా ఉందంటే ఇంటి పుస్తెల్తారుతో సహా మేము అతనికి ఇచ్చి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అందరు చందాలు వేసుకొని చేస్తాం. దానికి రెడీగా ఉన్నాడా? అతను తీసుకుంటాడా? ఒకవేళ నెక్స్ట్ టైం ఇది కనుక 6 నెలల లోపల కంప్లీట్ చేయలేకపోతే అక్కడ పనులు కూడా పూర్తి చేయకుండా మేము ఆపేస్తామండి. ఇదే కాంట్రాక్టర్ కదా, అక్కడ ఎందుకు పనులు చేస్తున్నాడు? అదెవరు చేయమని చెప్పారు? అది అవసరమా ఇది అవసరమా ప్రజలకి? ఇన్ని రోజులు ORR పైన ప్రయాణం జరగట్లేదా? మరి ఇక్కడ ఎందుకు చేయట్లేదు? ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అసలు? అదే కాంట్రాక్టర్ కదా. మరి అక్కడ 300 మంది పెట్టి చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక 20 మంది 50 మంది పెట్టి చెయ్యి. అక్కడ 3 నెలలు చేసేది ఇక్కడ 6 నెలలు అయ్యి. ఆల్రెడీ 17 సంవత్సరాలు టైం తీసుకున్నావు. ఇంకెన్ని సంవత్సరాలు కావాలి నీకు?